అనగనగా ఒక అడవి. అందులో ఒక దుప్పి ఉండేది. ఒకరోజు గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళిపోయింది. ఇంతలో వాన పడింది. దుప్పి ఆగిపోయింది. పక్కనే ఉన్న గుహలోకి వెళ్లి తలదాచుకుంది. కాసేపటికి వర్షం తగ్గింది. ఇక బయటకు వెళ్దామనుకుంది దుప్పి. అంతలో గుహవైపు వస్తున్న పెద్ద పులి కనబడింది. ఒక్కసారిగా దుప్పి గుండె ఆగినంత పనయింది. గుహ చీకటిగా ఉండటం వల్ల తాను పెద్ద పులికి కనబడే అవకాశం లేదని అర్థమైంది. కాని ప్రమాదం తొలగిపోలేదు. పులి లోపలకు వస్తే పారిపోయే దారి లేదు. వెంటనే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే గంభీరమైన గొంతు మార్చి గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ పెద్ద పులి వచ్చే సమయమైంది. నిశ్శబ్దంగా ఉండండి. అది రాగానే మన ముగ్గురం దాడి చేద్దాం. దాని గుండెకాయ మాత్రం నాకే. ఇప్పటికి 99 పులుల గుండెలు తిన్నాను. ఇదొక్కటి తింటే 100 అవుతాయి. పెద్ద పులికి భయమేసింది. తనకన్నా పెద్ద జంతువులు లోపల ఉన్నాయని పరిగెత్తిపోయింది. ఎందుకు పరిగెడుతున్నావు? పులి విన్నదంతా చెప్పింది. గుహలో భయంకరమైన జంతువులున్నాయని వణికిపోయింది. పద వెళ్ళి చూద్దాం. పులి భయంగానే ఒప్పుకుంది. గుహ లోపల దుప్పి చూసింది. పులితో పాటు తోడేలు కూడా వస్తోంది. పెద్ద పులి రాలేదు కానీ తోడేలు దొరికింది. ఈ రోజు పులి మాంసంతో తోడేలు మాంసంతో విందు చేసుకుందాం. తోడేలు వెంటనే వెనక్కి తిరిగింది. కంగారులో పెద్ద పులిని ఢీకొట్టింది. పులి కూడా ఉలిక్కిపడి కింద పడింది. వెంటనే పైకి లేచి మరింత వేగంగా పారిపోయింది. తోడేలు కూడా వేరే దిక్కుకు పరిగెత్తింది. బతుకు జీవుడా అనుకుంటూ దుప్పి గుహ నుండి బయటకు వచ్చి వేగంగా పరిగెత్తింది. తెలివైన దుప్పి తన బుద్ధిబలంతో పెద్ద పులి బారి నుండి తప్పించుకుంది.